దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మన వీడియోస్ గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇక ఎందుకో బాగా నీరసంగా అయిపోయినాం దోస్తులు. వీడియో చేయాలంటే కూడా ఓపిక లేదు. బట్ మీరందరూ మన వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి చేస్తున్నాము దోస్తులు. కొంచెం లెంత్ తక్కువ వస్తుందని బాధపడకండి. అస్సలు సాధన కావడం లేదు. ఎందుకు అని అంటే ఇక అయ్యప్ప మాల ఉన్నన్ని రోజులు అదే పని అయ్యే తర్వాత అప్పాల పని అయిపోయింది. ఇక ఇట్లా నీరసంగా అయిపోయినామన్నమాట. ఇక మీకోసం అయితే ఖచ్చితంగా వీడియో చేయాలని చేస్తున్నాము. ఏమనుకోకుండా లెంత్ తక్కువ ఉన్నా కూడా. ఇక దోస్తులు, మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన కోసం పార్ట్ 119 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అవ్వా, హాస్పిటల్ నుండి వచ్చి 3-4 రోజులు గడిచిపాయే. ఇక పండుగ రానేవట్టే. ఇంకా నేను ఇక్కడనే ఉంటే ఎట్లా? ఆ బిడ్డను సంక్రాంతి పండుగకు రమ్మనద్దా, పొయ్యి ముకుడు పెట్టద్దా? అసలే ఇది పీడ పండుగనాయే. గిన్నెన్న అప్పాలు వెయ్యాలే. ఇక ఇల్లు ఎన్ని రోజులుంటే అంత నయమన్నట్టు పిల్లగాన్ని నేనే ఎత్తుకోబడుతుంది. రాత్రి అవ్వ బిడ్డలు మంచిగా వంటారు. ఇక పోతా చెప్పి బస్సు టైం అవుతుంది. ఇంకా అక్కతానం అయితలేదేమే, ఇంతసేపు ఎత్తారే? నీకు ఎందుకురా వారి? ఇప్పుడే రాసిపోసి అత్తిని చెయ్యొద్దా, చెయ్యని ఎత్తియలేవు. నీకు బాగానే కట్టవైతుంది. చూచినవా ఏ నాని, మీ మామను పెరిగినాక పొట్టు పొట్టు దండాలి. నువ్వు బాగా ఎగిర్తపడతాండు. మరి ఎందుకో తెలుస్తలేదు. అందెక్కన్నయ్యలు అమ్మందే చూస్తాన్నవు. ఇది బంగారి కన్నయ్యనా? స్నానం పోసినాక కూడా ఇంకా వంటలేడేం రో చిన్న కన్నయ్య. వాదినే ఎత్తుకొనే కూర్చున్నావా? అవును వాదినే. ఇక లతవ్వకు రాసిన పెయ్యంతా ఇక ఇప్పుడే తానం చేస్తాంది. తినపోయిన వాదినే వేసుకొని. రాత్రిదే అరగలేదు. ఇక పోతా, బస్సు టైం అవుతుంది. అయ్యో పోతావా? ఇంకో 2 వద్దులుంటే ఏమో. ఏంటి వాదినే 2 వద్దులు? పండుగ దగ్గరికి వస్తాంది. ఇది అసలే పీడ పండుగ. పోయి ముకుడు పెట్టద్దా? ఇన్ని అప్పాలు వేయద్దా? బిడ్డను రమ్మనాలే. బిడ్డ పిల్లగాన్ని పట్టుకున్నాడా? ఏం చేస్తుంది? ఏం కథ? ఆయనకు జ్వరం తక్కువ అయితలేదట. నా బిడ్డకేమో ఈ పిల్లగాని మీద పానం కొట్టుకుంటుందట. ఇక రమ్మని, అక్కడికి రమ్మని పండుగ వెళ్ళినాక బిడ్డను తీసుకొని అత్త ఈ పిల్లగాన్ని చూస్తుంది. అయ్యో ఉండరాదు వదిన, రేపు గిట్ల పోదువుతి. ఏంటి మరి? నేను ఇంటికాడ నుండి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఊరంతా నా ఇల్లంతా బెంగటీలవచ్చు. ఇక పోతా, నాకు కూడా ఉండబుద్ధి అయితే లేదు. ఇంటి దిక్కు పానం కొట్టుకుంటాంది. మళ్ళా అన్న కోపానికి అత్తడు. నిన్న రమ్మంటనే నిన్న పోకపోతిని నేను. అయితే అత్తమ్మ మళ్ళా పండుగ వెళ్ళినాక అద్దు గాని ఇప్పుడైతే ఓ. ఇక మామయ్యాడ ఒక్కోడే ఉండే. అదే కదే అల్లుడు, మీ బావనైతే రోజు డ్యూటీకి పంపుర్రి. నేను లేనని పోను అనంటే సప్పుడేక ఉండకుర్రి, ఊకే గెదుముర్రి. ఇక కొడుకేటు పోతాడు? కొడుకుని పట్టుకొని రోజు మురిసిపోడా డ్యూటీ నుండి వచ్చినాక? గాని డ్యూటీకి అయితే ఎలగొట్టుర్రి. ఏందత్తమ్మ, మేమేమైనా డ్యూటీకోకని చెప్తాన్నమ్మా? ఎప్పుడు కాదు ఈ పిల్లగా పొమ్మని చెప్పుర్రి అంటన్నా. ఇక పండుగకు అటు రారా అంటే వాడే వచ్చేటట్టున్నాడు. కొడుకు పుట్టిందని వాడు కొడుకుని ఇచ్చిపెట్టి ఉంటలేకపాయే ఇప్పటి నుండే. గట్నే ఉంటది తీయవ్వాయి నిట్టం. మేము ఒమ్మని అంటామా చెప్పు? అదే కదే గాని నేను రోజు ఫోన్ చేస్తావాని గాని చెయ్యి. నాయనా ఎటు చూస్తున్నవే? పోతన్నా, ఇక నేను పోతన్నా. తాతయ్య ఒక్కడే ఉన్నాడు. బెంగటిల్తాండే బంగారు కన్నయ్య. ఇంచిగా తానం పోసుకున్నావు అంటే ఏమవు చూస్తాను? జిట్టి గిట్ల కలిగిందా ఏంటి? ఆగో ఏంటి వాడిని కుయ్యమంటలేడు? ఏమో మరి నిద్ర వచ్చినట్టు అయితాంది కావచ్చు నీ మనవనికి. ఏమో జిట్టి కలిగిందా ఏంటి? జిట్టి మంచిగా తిప్పేయాలే పొద్దురా మాపు. అందరు వచ్చి పిల్లగాని చూడబట్టే మంచిగా తిప్పేయుర్రి జిట్టి రోజు. సరే తిప్పేస్తాం. అత్తమ్మ, నీ మనవనికి నువ్వు జిట్టు దింపేసుకొని పోపోయినవిగా ఒకసారి. నీ జిట్టి తీసుడు గమ్మత్ ఉంటది. తీత్త గదే చూస్తాన్నా. వాడిని ఎయిటెడ్ పట్టు. చిట్టార పొట్టార కాలుకే తలిగిందో చేతికి తలిగిందో, ఇరుగు తీస్టో పొరుగు తీస్టో, ఇంట్లో తీస్టో బయటలో తీస్టో, ఊరల్లో తీస్టో వాడల్లో తీస్టో, నా తీస్టో, ఈ లయ్య తీస్టో, అమ్మమ్మ తీస్టో, తాత తీస్టో, మామ తీస్టో, ఈ
దిష్టో ఎవరిదైనా మంచిదే దిగనంజ 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 థూ 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 వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. ఓర్ని అవ్వ ఇసొంటి జిట్టు దింపుడు నేనేడ చూడలే. నల్ల జిట్టు దింపుతాందా అత్తమ్మ? మంచిగా వంటడు అత వచ్చినావే, మంచిగా విని చిన్నోన్నైతే మంచిగా చూసుకో సరేనా? ఇక నేను పోతన్నా. ఏందత్తమ్మా గింత సడన్ గా పోతన్నా అంటాను? ఏ పోవద్దా అని మామయ్య ఒక్కడున్నాడు పండుగ దగ్గరికి వచ్చే. శ్వేతకు ఫోన్ చెయ్యాలి, ఆయనకు జ్వరం తక్కువ అయితే లేదట, మరి ఎట్లున్నాడు ఏం కథ, పండుగకు రా బిడ్డ అని అనాలే, ముక్కుడు పెట్టద్దా అని అప్పాలు చేయొద్దా అని. పిల్లగాని పట్టుకొని బిడ్డ ఏం చేస్తుంది? అవునా అత్తమ్మ? అయ్యో పండుగ ఉంది కదా, పండుగకు రమ్మని పండుగ వెళ్ళాక శ్వేతను పట్టుకొని అత్త ఈ పిల్లగాన్ని చూస్తుంది. దానికి పానం అంతా కొట్టుకోవట్టే కానీ ఇక ఏం చేద్దాం, కొన్ని పరిస్థితులు గట్టినే ఉంటాయి. సరే సరే అత్తమ్మ. సరే మరి నేను పోయత్తా గాని అన్నైతే రోజు డ్యూటీకి అయితే బొమ్మను కొడుకును పట్టుకొని ఉండకమను. కొడుకు పెరిగినాక డాడీ డాడీ అని కొడుకును ఎంబడేసుకొని తిరుగుతాడు గాని. అబ్బో డంబక్క చూసిర్రా, ఇక ఎవ్వల కొడుకు మీద వాళ్ళకు ప్రేమ ఉండదా, మొత్తం వేరే చెప్తుంది మే. సరే సరే అత్తమ్మ. అల్లుడు పోయత్తా, ఊకే అటు ఇటు తిరగకు, జరా మా చిన్నోన్ని ఎత్తుకో, మీ అక్కును అమ్మ ఏదైనా పనిలా ఉన్నప్పుడు. నాకేం ఎత్తుకోవత్తది, ఎత్తుకున్నప్పుడల్లా మీదనే టాయిలెట్ పోతాండు. అదృష్టం పిల్లగా అదృష్టం, ఏందనుకుంటాను పిల్లలు దేవుళ్ళతోటి సమానం. ఇక టాయిలెట్ పోసిర్రంటే నీ జన్మ ధన్యం అయిపోతుంది. ఇక రోజు పోపించుకుంటా గాని. పోపించుకో మంచిగా జాబ్ కొడతావు, మంచి పెళ్ళ వస్తుంది, మంచిగా నీ కూడా కోరుకున్నట్టు కొడుకు కొడతాడు. ఎందుకు టాయిలెట్ మీద పోపించుకుంటానా? మస్తు చెప్తావు అత్తమ్మ నువ్వు. సరే నేను పోతాన్నా, ఇక బస్ టైం అవుతుంది. అందులో పొయ్యత్తా బాంచను కాలు మొక్కుతా, మంచిగా పడుకో, ఎవరి జిట్టు తాకదు బిడ్డ నీకు, పండుగ వెళ్ళాక అత్త. ఏం తరగదు పోవాలి, నేను నీ మనవనికి తీసేత్త పో జిట్టి పొద్దున సాయంత్రం. మంచిగా జిట్టు తీసేయి, గట్టిగా రాసిపోయి వదినా, కాలు చేతులు బలంగా నిల్చోవాలి. సరే ఎత్తనే లత. సరే ఉండుమంటే అయిపోగదనే అమ్మా. ఇంకేం ఉంటదే పాపం, 10-15 రోజులాయే ఆమె ఇటే ఉండబట్టే, మామయ్యాడు ఒకడేనాయే. కదేరా ఇప్పుడు బిడ్డను రమ్మంటా అని పోయింది. ఈ అప్పాలు వేయద్దా, పండుగ జరుపుకోవద్దా? పోనీతి బిడ్డ, ఓరడానికి తలకాయ నొప్పి, అవ్వ బాంచనికి ఇంత పని చేసింది లేదు ఏది లేదు, పిల్లగాన్ని ఎత్తుకునుడు కూసునుడు అదే పెద్ద పని అయిపోయింది ఆమెకు. మరి ఆమె సాతరైతుంది, ఆమె పని చేస్తుందని నువ్వు చూసినావా అమ్మ? నువ్వు ఆశపడ్డావా ఏంది? గట్లేం కాదు కానీ కొంచెం మనిషి ఉన్నది అది వేరుంటది కాదు బిడ్డ. నేను నిన్ను చూసుకున్నా కూడా ఆమె పిల్లగాన్ని చూసుకునే గట్లా. అబ్బో ఈమెనట అప్పాలు చేస్తుందట, అప్పాలు ఏది మనీ ఏది ఏదో అట్లా బిల్డప్ ఇచ్చి ఉరికింది గాని. చేస్తుంది కావచ్చు ఇక బిడ్డను రమ్మని. ఏమో తీయే, ఈయన పడుకోలేదు ఇంకా దొరగారు, పడుకోబెడితే ఇక చిన్నోన్ని పడుకోబెట్టుకో. అబ్బా ఇదేం బస్సు పాడైంది, బస్సు నిండా జనాలేనాయే. నీ అవ్వాయి ఫ్రీ బస్ వచ్చుడేమో గాని ఆడోళ్ళు మొత్తం బస్సు నిండా కనబడతారు, మొగోళ్ళు ఏదో ఒకటో సీటో రెండో సీట్లలో కనబడతారు. అవ్వ ఏం గుద్దులాట ఇది, నా ఊరంతా వీకిర్రు బస్సులా. ఇక అటు ఇటు అయితే నా ఊరికి వచ్చినా మా దొర ఏం చెప్తాండో, పరిశాన్ అవుతాడు, మళ్ళీ అడ్డగాడికి ఇంత తొందర వచ్చిండేంది అని. పోదాం, ఊరు ఎట్లున్నదో నా దోస్తులు ఎట్లున్నారో నన్ను మర్చిపోయారు. అబ్బో నరిసత్తాంది కదా. ఓ పోసక్క అంత బాగేనా? అంత బాగేనే, మనవడు పుట్టిండట కదా, మంచిగా ఉన్నాడా? ఇంటికి తోలుకొచ్చిర్రానే? తోలుకొచ్చినావు, మనవడు పుట్టిండు మంచిగానే ఉన్నాడు. అంత మంచిదేనా పోసక్క? అంత బక్కబడ్డావు కదా, ఏం రంది పెట్టుకున్నావు? నేను లేనని రంది పెట్టుకున్నావా ఏంటి? నేనెందుకు రంది పెట్టుకుంటానే నువ్వు లేవని? ఏం లేకపోతే నీకింత సంద అవుతుంది కదా. అయితవే గాని అప్పాలు వేసినావా? ఎవరు ఎత్తరే అప్పాలు, ఒక్కదాన్నేనాయే. అయ్యో ఎందుకు రాయమల్లు కలవపోనా నువ్వు ఒత్తెత్తే గ్యారప్పలు ఎత్త అయిపోవు కదా. ఓ నర్సి ఇప్పుడే వస్తున్నావు, నా నోటితోటి తిట్టిపించుకోకే జరా. అయ్యో పోసక్క ఏమవు, రాయమల్లు మంచిగా ముకుట్లా నూనె పోతే కాలుగా పోనా, నువ్వు అప్పాలు ఒత్తుకుంటా ఎత్త అయిపోయే. ఇటు ముచ్చట నడుసు, అటు అప్పాలు అయ్యేది. అయ్యో ఇక గాయంత మాత్రాన వేసుకుంటా అయిపోవదా. ఇగో నాకు బీపీ లేపకే, నువ్వైతే పో. నీ అవ్వ మళ్ళీ వచ్చినావు, మళ్ళీ నా మీద పడ్డవేమే అని. ఈ రోడ్డు మీద ఇల్లుండుడేమో కానీ మొత్తం అటు పోయేటప్పుడు నా మీదే పడతావు, ఇటు పోయేటప్పుడు నా మీదే పడతావు. ఒక పోసక్క నేను పడతాను నీ మీద, రాయవాళ్ళు పడతాడు కానీ. మళ్ళీ అదే ముచ్చట మాట్లాడుతావే ఉన్నాడు. దీనికి గిట్టనే ఇయ్యాలి పంచులు.
దీని కుక్కలకి ఇది మళ్ళా రానే వచ్చింది అవ్వా. వారం రోజులు 10 రోజులు నిమ్మలంగా ఉన్నాం. అచ్చుడితోటే మళ్ళా నా రాయమల్లు మీద నా మీద పడుతుంది. ఇక ఇది వచ్చిందే పటప్పాలు ఎత్తదో చూడనా. డోరు తీసే ఉన్నది అంటే మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఆయనను ఓ దమ్ము ఆట ఆడిద్దాం. నేను అత్తున్నా అని చెప్పలేదు కదా, ఆగవైతాడిగా. ఏమండోయ్ శ్రీవారు, ఓ శ్రీవారు, తక్కుందాం. ఎవరు ఆ లడ్డుగాడు పిలిచినట్టే అనిపించింది. బయటకు వచ్చి చూస్తే ఎవ్వరు లేరు కదా. అయినా మా లడ్డుగాడు వస్తే నాకు ఫోన్ చేస్తాడు కదా. ఏడలేరు అంతా నా భ్రమ. నా లడ్డుగాన్ని చూడక బాగా రోజులైతాంది. ఎప్పుడు వస్తుందో ఏమో. చూడలేడు మళ్ళా పిలుస్తా. ఏమండోయ్ శ్రీవారు, మళ్ళీ ఎప్పుడు అవకాశం? ఎంచక్క బాగుంది చుక్కల ఆకాశం. అగో ఇదేంది? ఆ? అగో లడ్డు ఎప్పుడు వచ్చినావురా? ఏమండి భయపడరా? నేను ఇప్పుడే వచ్చినా నిన్ను ఆట పట్టిద్దామని సాటుకు జాక్కున్నా. అబ్బో లడ్డుగో వచ్చినవా? మరి నాకు ఫోనే చేయకపోతేవేమ్రా లడ్డు? సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇద్దామని వచ్చినా. ఎన్ని రోజులైతాందిరా లడ్డుగా నువ్వు మన ఇంటికి రాక. ఇక మనవని గురించి తప్పలేదు గాని దాదా ఇంట్లో కోదంపా. అబ్బో నీ ముద్దులు మూట గట్టిపోను. ఈ ముద్దులన్నీ ఇన్ని రోజులు ఎవలకిచ్చినావు? అగ చూడు అనుమానం. నేనెవరికిత్తగంతా ఇంట్లో కోదంతా. పాప మనవడు ఎట్లున్నారా లడ్డు? మంచిగున్నాడా? మంచిగున్నాడు. తాత తాత తయ్యి అంటాడు. ఇప్పుడే అంటాడే. నువ్వు అన్ని గమ్మత్ మాట్లాడుతావు. నా గురించే వచ్చినావు కదా, నువ్వు నన్ను చూడబుద్దయి వచ్చినావు. ఇక నువ్వు పెద్ద ప్రైమ్ మినిస్టర్వు, ఇక నిన్ను చూడటానికి నేను వచ్చినా. ఏంది మరి నిన్ను చూడటానికి రాలేదు? ఇక మరి ఎవరి గురించి వచ్చినావు? పండగ రావట్టే దగ్గరికి అప్పాలు వేయకపోతుని. బిడ్డ మా అమ్మ పండుగకు రమ్మంటలేదని ఎదురు చూస్తాంది కావచ్చు. బిడ్డకు ఫోన్ చేసి పండుగకు రమ్మందాం అప్పాలు వెయ్యాలే అని ఇక వచ్చినా గట్లా. ఓ నీ అప్పాలు సల్లగుండా అప్పాలు ఎత్తానచ్చినవా? ఎవరిట్టరే అప్పాలు? చేసినాక పర్రపర్మని కోరకవా? ఎవరు తింటారే అని అంటే ఏమన్నట్టు? ఇది పీడ పండుగనేనాయే. చేసుకోవద్దా? చెయ్యాలి అప్పాలు. సరే తీరాలడ్డుగా బక్కబడ్డవేమ్రో. ఎందుకో బక్కబడ్డట్టు అనిపిస్తాంది. తినలేదా అన్నం? అన్నం మాదిన్నా. ఇక ఏం చేయాలి? పొద్దున 10కి తినే అన్నం 12కి తిన్నా. మధ్యాహ్నం 1కి తినే అన్నం 4కి తిన్నా. ఇక రాత్రి తిండి తెచ్చి కండేది అట్లనే పండుడు. ఇక పని తీరుతుందా? బాలంతా ఉన్ను పిల్లలు ఉన్న కాడ, చిన్న పిల్లలు ఉన్న కాడ. అయితవై తీరలడ్డు. నేను నా వందమే అన్నం వండుకుంటుని. ఆకలి అవుతుందా మరి? అత్తున్నాను ఒక ముచ్చడి చెప్తే నేను అన్నం కూర అండి పెట్టపోదునా? ఏమద్దు, రాగానే 2 ఉడకబెట్టిన కంకులు కొనుక్కున్నా తినుకుంటా వచ్చిన. అందరూ అడుగుతుర్రా ఊర్లా నర్సవ్ ఎప్పుడు వస్తుంది, నర్సవ్ ఎప్పుడు వస్తుంది అని. నా గురించి అందరూ బెంగటి రావచ్చు. ఇక లడ్డుగా లేడని ఊరంతా చిన్నవేయింది. పాపం మల్లక్కనైతే బాగా బెంగటిల్తాంది. నర్సు ఎప్పుడు వస్తుంది, నర్సు ఎప్పుడు వస్తుంది అని. అంతేనా? మల్లక్క దగ్గర పోయి ఒకసారి కలిసత్తా. కలిసొచ్చినాక బిడ్డకు ఫోన్ చేస్తా. పండగకు రమ్మందాం. ఓ నీ పండుగ సల్లగుండా. పండగ పండగ సంక్రాంతి పండగ అప్పాల పండగ ఓనాదా. సకినాలు గారెలు బెల్లప్పాలు కారపూసలంటా నాదా. లడ్డుగా నువ్వు రాగానే ఇల్లంతా మురిసిపోతాంది పో. ఇల్లు ముర్తాంది కానీ ఇది ఎందుకు వచ్చిందని నువ్వు అనుకుంటావు కావచ్చు కదా. మంచి ఎంజాయ్ చేసినావు ఒక్కొని. ఇక మరి ఏం చేసినావో ఏం కథనో. నేనేం ఎంజాయ్ చేసిందే. సరే తీ మల్లక్కని కలిసి వస్తావు. మనవడు వచ్చిందని ఫోన్ చేసి లేటుగా చెప్పినా. ఇప్పుడు రాగానే అబ్బో నా దగ్గరికి రాలేదు అని మల్లక్క ఫీలింగ్ అవుతుంది. అసలే మేరీ జానాయే మే ఆ జబ్బనాయే నా జబ్బా. పోయొత్తావు. పోయిరాపో, జల్ది పోయిరాపో. అబ్బా మా లడ్డుగా లేకపోతే నిజంగా ఊరంతా చిన్నవాయే. నేను కూడా చిన్న పోతుని. అచ్చుడితోటే కిలకిలా కిలకిలా. నర్సి పాడగాను ఎప్పుడొచ్చి పాడైతుందో ఏం కథనో. ఇంకా అత్తలేదు కదా. మనవడు పుట్టి ఆమె సంబరం మీద ఉన్నది. ఇక నీ గురించి రమ్మంటావే? నా గురించి కాదయ్యా, అది లేకపోతే నాకు మనసున బట్టి పాడైతలేదు. ఎప్పుడన్నా దాని దగ్గరికి నేను పోదును, అది నా దగ్గరికి వచ్చేది. ఇక ఎటు పోవుడు అయితలేదు, ఇంట్లోనే ఉండు అవుతుంది.
ఆ పోసి పని పోసికే ఎప్పుడు రాయం వాళ్ళు ఇంత జొర్ర కొట్టుకొని దాని పండు దానికేనాయే. ఇక లింగి అంటవా లింగి ఎప్పుడు చేన్లనే చస్తుంది. ఇక గుండుదంటే ఇక గుండుది ఎప్పుడు ఇంట్లోనే మరి మొగన్ని కావాలా గుండుది ఉంటుంది. వాళ్ళు ఉన్నారు రామ దగ్గరికి పోదామంటే ఆ పోరు ఎప్పుడు మిషనే కుట్టుకుంటుంది. అయితే ఈ రోజులు గడతలేవా, తెల్లారతలేదా, పొద్దుకుతలేదా? మా మల్లక్కకే జై. ఏంది నర్సా వచ్చిందా ఏంది? వస్తున్నా వచ్చేస్తున్నా. ఓ మల్లక్క ఎట్లుంటివి మల్లక్కో, నన్ను వదిలి ఎట్లుంటివి? ఇళ్ళ సంబరం పాడుగాను. ఓ నర్సుబాయ్ నువ్వు లేక నేను బెంగటీలి తినే నర్సుబాయ్. నీ తోడు లేక నేను సిన్నవో తినే. ఎప్పుడెప్పుడు వచ్చినవే నర్సుబాయ్? ఇప్పుడే వచ్చాను మల్లక్క, నీ కోసం ఉరికొస్తున్నా. నిన్ను చూడాలని నా మనసు తపన పడుతుంది. నా మల్లక్కెట్లున్నదో మరి నా గురించి రంది పెట్టుకున్నదో అని బాగాడవరేసి మల్లక్క ఉరికొస్తూ ఉన్నాను. నిన్ను చూడంగానే నా పానము హుషారు అయ్యేను మల్లక్క. ఊర్ని అవ్వా, నువ్వు లేక నేను సిన్నబోతినే నర్సి, నన్నొదిలి నువ్వేడికోకే. ముచ్చటకు లేకపోతివే నర్సి, లొల్లీలు కాకపోయేనే నర్సి, ఊరంతా చిన్నబోయేనే నర్సి. నువ్వు తిట్లు పడేది కాక నన్ను కూడా తిట్లు పడిపిద్దువే నర్సి. నవ్వుదుము తుల్లుదుము నరిసి, ఈ 10 రోజులు ఏది లేపాయే. మల్లక్క రానే అత్తిని కాదు మల్లక్క, ఇక ఇప్పడుతుంది షురు మల్లక్క. 10 రోజుల కుళ్ళు మల్లక్క, ఇక మన ఇద్దరము దిద్దాము మల్లక్క. మీకేం రోగాలు పుట్టినాయి? ఆగుర్రే. ఆ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ అది మల్లయ్య. బాగా రోజులైతాంది మల్లక్కని చూడక్క, ఇక ఉరికత్తన్నా. ఏ అవునా ఏ నర్సి? అవ్వా ఎన్ని రోజులైతాందే నిన్ను చూడక, అంతా బక్కబడ్డమేమే. ఏం ఇయ్యప్రాలు పెట్టలేదే బువ్వా? ఇక పని లేదా మల్లక్క, మనవన్ని ఎత్తుకున్నాడాయే. ఇక టైంకు చక్కగా తినుడు లేకపాయే. అబ్బో మల్లక్క ఏంది అంత అంత పిసాన్ లెక్కనే అయిపోయినావు కదా నేను లేకపోతే. ఇక నాకు నువ్వుంటే ఇంత సందడాయే. ఆగాడు ఎత్తేసినా నీ గురించి ఉరికత్తన్నా. అవునా ఏ అయితే మనవడు మంచిగా ఉన్నాడా? మనవాడికి ఏంది మల్లక్క, సూపర్ ఉన్నాడు. దావత్ దావత్ చేసుకుందాం మనం. దావ తీయవానే ఇద్దు తియ్యి. ఆ ఈ కొడుకు ఏడున్నాడు? కొడుకుని పట్టుకునే ఉంటాడు. అట్నుండి డ్యూటీ పోతాండే. 21 అయిపోయేదాకా రాడట. 21 అయిపోయినాక అత్తడట. అయితవాయనే ఇక పండుగ వస్తుందని వచ్చినవా? అవును మల్లక్క, పండుగ వస్తుందని వచ్చిన. శ్వేతవ్వను రమ్మానాలే కదా. అల్లునికి బాగా జ్వరం వస్తుందట, తక్కువ అయితే లేదట. ఇక పిల్లగాన్ని పట్టుకొని ఏం అప్పాలి ఎత్తది. ఇక వెయ్యాలే రేపిన్ని సకినాలు గారెలు. చెయ్యి సరేది మల్లక్క, జరైనాక ఇంటి మొకేరా. ఇప్పుడే వచ్చినా నేను. ఇక ఇక బుక్కడంత బువ్వ తింటా. ఏం జరుగుతా అప్పాలకు. అత్తపో నువ్వైతే పో, నేను కూడా వచ్చి ఎరుగుతా పో. సరే. అబ్బో, ఏమైంద్రా ముసలోడా అబ్బో అనబడితివి? ఇవరిదాకా సచ్చిన పీనుగు లెక్కనే కూసుంటివి కాదే. నర్సిరాంగనే మొత్తం దిమ్మడు దమ్మడు ఎగరబడితివి. ఇక అది వచ్చిందన్న సంబరం. అది లేకపోతే నేను మొత్తం బెంగటీలు తిని, అది రాగానే సంబరం తన్నుకుంటా ఉరికొచ్చింది. అది ఉంటే కొంచెం అది వేరు. అల్లరల్లరి లొల్లి. ఏమల్లరి ఏం లొల్లి? తన్నులు పడతారు, తిట్లు పడతారు, మళ్ళా లొల్లి పెట్టుకుంటారు, ఒకటైతారు మీరు. మరిగా మేమిద్దరమే ఏదైనా మా మధ్యలోకి ఎవరైనా నచ్చిర్రు అనుకో కథమే అలా పని. అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయి తోమి దాని దగ్గరకు పోతా. అబ్బో దాంతోటి బగ్గ రోజులే ముచ్చట పెట్టక. పో చింటయ్యలు ఏం చేస్తున్నావే నాన్న? దా దా దా. ఏందట్నే ఏమో అంటాడు. ఏమో ఆయన భాష నాకు అర్థం కాదు. ఇక దాయన్న కదా. అమ్మా ఇట్రా హెడ కూసో ఇట్రా. అబ్బో మంచిగానే చెప్పినట్టు ఇంటాండత్తమ్మా. నా మనవడు నాకినడా అనే జ్వరం తక్కువైనా అనే కొడుకు.
టైఫాయిడ్ కదా గట్లనే అత్తది పోతుంది. రోజు రొట్టెలు చేసి ఇస్తాను కదా అత్తమ్మ, తక్కువ అవుతుంది. ఇక రేపటి నుండి ఆఫీస్కి పోతాడు కావచ్చు. అవునా, మీ అమ్మ ఫోన్ చేసిందా? ఏది అది చెయ్యలేదు. నేనే నిన్న నాన్నకు ఫోన్ చేస్తే అన్నే ఉంది అని అన్నాడు. అప్పాలు చేద్దామని అంటేనేమో సప్పుడు చేస్తలేవు. ఏందనాయన్న ఏందే, ఏం కావాలే చిన్న తండ్రి? ఏమన్నా తిన్నాడానే? మెత్తగా అన్నం వండి 2 బుక్కలు పెట్టిన చింతకాయ పచ్చడి వేసి 2 బుక్కలు మింగిండు, 2 బుక్కలు ఉంచిండు. అయితే హలో శ్వేతవ్వా, అమ్మా మంచిగున్నారవ్వా? మంచిగానే ఉన్నామే అమ్మా, నువ్వు మంచిగున్నావా? మంచిగానే ఉన్నావా? అగో కన్నయ్య అమ్మ అంటాడా? అవునే అమ్మా. ఫోన్ అత్త అస్సలు మాట్లాడనీయడు. ఓసారి మాట్లాడే నాని, మాట్లాడు అమ్మమ్మాను. అమ్మమ్మ అంతే కన్నయ్యలు ఓన్ చేస్తున్నారే మీరు బంగారు కండలే. అమ్మది వచ్చిండు బామ్మది నీకు సోపతి. అత్తవాయే నానా పండుగకు రారి. మమ్మీ నువ్వు రారి బిడ్డ. ఓ అమ్మ అత్తడట్నే అర్రవ్వ బాన్సన్ రారి. ఇక మీ గురించే నేను బామ్మర్ది గారి దగ్గర నుండి వచ్చిన. మా కన్నయ్యలు మా ఇంటికి వస్తాడు అని ఆన్ చెప్తున్నవే నాని. తిన్నవా? మంచిగా ఆకుంటున్నావానే? పిట్ట పిట్ట ఇదే మాటలు, నత్తి మాటలు. ఇంకా మాటలు అత్తలేవు వదనే అమ్మ సరిగా. ఇప్పుడే అత్తయ్య అనే మెల్లమెల్లగా అత్తయ్య. ఓ వదినే, నీ మనవడు ఎట్లున్నాడు? మనవడు మంచిగానే ఉన్నాడు వదినమ్మ, అంత బాగేనా? నీ మనవడు జోరు మాట్లాడుతాడు కదా. ఇక మాట్లాడా అయినలు. అత్తవా అనే నువ్వు అమ్మమ్మ దగ్గరికి తాత దగ్గరికి అత్తవా? అబ్బో చిన్న చిన్న తండ్రో, చిన్న మాటలో నా పానమంతా పోతుంది కన్నయ్య. దా దా రేపు రారి. అమ్మ నువ్వు బస్ ఎక్కి రారి. బస్సులో పోదామానే, అమ్మమ్మ దగ్గరికి పోదామానే కన్నయ్య? పోదాం. బామ్మది గాని చూసేద్దాం అట్లనే. రార్రవ్వ రారి బాన్సన పండుగకు రారి. ఇక నేను అప్పాలు ఏత్తా, ఇక బిడ్డను రమ్మంటా అని వచ్చిన. సరే అమ్మ అత్తం తీనకు కొంచెం జ్వరం తక్కువ కాలేదు, మరి ఏమంటాడు? నేను ఫోన్ చేసి మాట్లాడతావా? అత్తే అందరు రాలేరు, అత్తమ్మని తోలుకొని రాయి. అత్తమ్మ ఒక్కతేనాయే. నేనేడ వత్తవదినే, పండుగోలే ఇల్లిసి పెట్టి దేవుండుండే నేనెట్లత్తా? ఇక శ్వేత అత్తది బాగా రోజులాయట రాక. ఇక వచ్చి పండుగ ఉండి పండుగ తర్వాత పిల్లగాన్ని చూసి అత్తది తీయి. ఇక నేను పండుగ తర్వాత అత్తది వచ్చినాక పిల్లగాని దగ్గరకు పోయి చూసేద్దాం. అవునవును, ఇక దేవుళ్ళుండే నువ్వేడత్తావు గాని మరి ఇది కొడుకును చూసుకో 4 రోజులు. చూసుకుంటా గాని ఆగరాదే కన్నయ్య, మాట్లాడదాం. సరే తీ అమ్మా. ఏం చెప్తున్నావు, తిన్నవా? అబ్బో కన్నయ్య మాటలు గమ్మతున్నాయి. అబ్బో తిన్న బిడ్డ తిన్నా. ఇక బాపు ఇంత కూర టమాటా అండినట్టున్నాడు. ఇంత అంత బుక్కడంత ఉంటే తిన్నా. ఇక అప్పాలకు బియ్యం జరగాల బిడ్డ, రేపు ఏత్తా. మీరైతే రారి మరి బస్ ఎక్కిస్తే అల్లుడు. సరే సరేనే. పిల్లగాని మీద పానం కొట్టుకుంటుందవ్వా. ఆయన మాటలు వింటా అంటే గమ్మత్ అనిపిస్తుంది శ్వేతవ్వా. రేపైతే రారి. సరే 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 నాని బాయ్. రేపు రా వంగరకొండ, నీకు అప్పలు తెత్తనే. పండ్లు వచ్చినాయా? ఎలక పండ్లు కొరుకుతావా? చిక్కు చిక్కు మరి లంగ గేడిది. బాయ్ నాన్న బాయ్. చేసింది అమ్మమ్మ. నానమ్మ దగ్గర ఉన్నోనివి ఇక ఫోన్ రాగానే ఇని అత్తడు ఫోన్ మాట్లాడియడు. అంబరం ఇయాలకు కన్నయ్యలు. ఇది కన్నయ్యలు. అన్నలు పోతావా అనే మీ అమ్మమ్మల ఇంటికి? నువ్వు పోతే నేను బెంగటిల్తీడా? పోతావానే? అబ్బో దొంగ ఇది. నువ్వు పోవద్దు, మమ్మీ మోని నువ్వు ఇన్నే ఉండు. అబ్బో శ్వేత చూసినావే, నీ కొడుక్కి అన్ని మాటలు అర్థమవుతున్నాయి. కొని అన్ని అనరాక కొని అనొచ్చి మాటలు అంటాడు. అవునత్తమ్మ. మీ అమ్మ అత్తమ్మ అంటే నువ్వు కూడా అత్తమ్మ అత్తమ్మ. చిన్నోడు. అండి బిడ్డ రేపు అత్త అని అన్నది. ఒకసారి అల్లునికి ఫోన్ చేసి మాట్లాడు. నువ్వే రాదురా లడ్డు ఫోను. అయ్యో నువ్వు ఎత్తే ఏమైతాంది? అల్లుడు
అల్లుడు గిట్లా బిడ్డను పంపు రేపు నీకు జనం వస్తుందట కదా ఓపికంటే నువ్వు కూడా రా అల్లుడు అని ఫోను ఎయ్యరాదు. ఏమో అన్నిటికీ నన్నే చేయాలంటావు. నాకు పనున్నది, బియ్యం ఎరగాలే, ఆ గారెలకు అప్పటికి పట్టించుకరా. ఇక సకినాలకు నానబోయాలి, పొద్దుగాల నానబోసి 4-5 గంటలు నాన్నాక పట్టించుకొచ్చావు గారెలు అయ్యే వరకు సకినాలు. సరేరా లడ్డు, మరి ఎవరు వస్తారే అప్పాలు చేయడానికి? నేనైతే కాలువా. ఆవు ముందుగానే తప్పించుకుంటా అనుకుంటున్నావా? నువ్వు కాలువాయే, నేను అందిస్తా. ఇక పోసేటోళ్ళు చేసేటోళ్ళను 2-3 రమ్మంట. నాకు పనుందే, ఈడ అప్పాలు కాల్చుకుంటా ఉంటే పొలం కాడికి ఎవరు పోవాలి? అయ్యో పండుగనే కదా, పొలం కాడికి పొద్దుగాల పోయేస్తే ఏం కాత్తి. అందుకే గారెల పిండి అప్పటికి పట్టించుకరా. వాళ్ళకు అన్ని రాసిత్త సామాను కొనుకద్దువు. గారెలల్లా ఏమెత్తావు? అట్టి నువ్వులు పోసి బాగా కళ్యామాకు, కొత్తిమీరాకు, ఉల్లాకు అవన్నీ వేసి చెయ్యి. పప్పు గిప్పు వేయకు. ఏ బబ్బర పప్పు ఎత్తే కమ్మ ఉంటాయి కాదు. ఇక బొబ్బరి పప్పు ఎత్తే దసరకు బొబ్బరి పప్పు వేసి చేసినావు. పర్ర తినుకుంటా మందిల్నే పిత్తుడు నువ్వు. ఆ పిత్తుడుకు నాకు ఇజ్జత్ అనిపించింది. నీకేమో పప్పు పడదాయే. పప్పు వేయకుంటే ఏమైతాంది? నేను విత్తినది నీకు వాసన వచ్చింది, మందులని ఇజ్జత్ పోయింది. అన్ని గిసొంటి బాత్కలు కొట్టమంటే మస్తు కొడతావు నువ్వు. ఏమో ఏడ విత్తిని ఏడ వాసన వచ్చే నీకు. అందరికి రావా పిత్తులు? గ్యాస్ ట్రబుల్ అనేది అందరికి ఉంటది. అది బయటకు వెళ్ళిపోతేనే మనుషులు మంచిగుంటారు. ఇక బయటకు వెళ్ళిపోతేనే మనుషులు మంచుకుంటారా? నేడబడతా అన్నేనా ఇక? నేను ఏడ విత్తినా, నువ్వు అన్ని గమ్మతి మాట్లాడకు. కిలాంత బబ్బర పప్పు కొనుకరా, ఒత్తుకేసుకుంటే కమ్మ ఉంటది. కిలనా? ఓర్ని అవ్వా, అబ్బో బొబ్బరి పప్పు ఎత్తే నా ముక్కత నాశనం అవుతుంది. చెప్పుతే అయినవు. ఓ 1/2 కిలో 1/2 కిలో ఎత్తా పొయ్యి. ఏమో తీయ్యా, బియ్యం బత్తా బయట పెడదుపా, చెరుగుతా బియ్యం. అయ్యో లడ్డు, ఆగలేవురా చెరుగుదు, కొంచెం రెస్ట్ తీసుకో. ఏం రెస్ట్ తీసుకోవాలి? రెస్ట్ ఇక ఆడంతా రెస్టే తీసుకొని అత్తివి. నువ్వేమైనా పని చేసినావా గాని? ఇంకా అంటలేవని చూస్తాన్నాము కూడా. మూతి మీదకే చంపింది అనుకో, మూతంతా ఉబ్బాలే మళ్ళా. ఏమనుకుంటాన్నావు నువ్వు? అదే లడ్డు, దారా పెడతా. పెడతా బయట లేవద్దా? నువ్వు లేపుతావు కదా, నాకంటే ఎక్కువ బరువు ఉంటదా భర్త? అబ్బో భర్త కంటే బాగానే బరువు ఉంటావు నువ్వు. కింటలు ఉంటావు. అవు నువ్వు 2 కింటాలు ఉంటావు మరి. నేను 60-70 ఉంటా గాని మళ్ళీ అడ్డుగడైతే కింటలు ఉంటాడు పక్కా ఫిక్సు. ఏ ఊకో. లడ్డుగాడు అంటే లడ్డుగాడే. దా ఎరుగుదురా పట్టించుకొత్తా. దోస్తులు చూసి రాళ్ళ వీడియో. ఇక మరి అప్పాలకు ప్రిపేరింగ్ చేస్తాను నేను. మరి తర్వాత ఎపిసోడ్ లో మా బిడ్డ వస్తుందా, మరి అప్పాలు నేను ఎట్లా చేస్తా, ఏం కామెడీ ఉండబోతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. గుర్తుందా? ఛానల్ ని కొత్తగా చూసేటోళ్ళు అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మీకోసం ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీరు మా కోసం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ దోస్తులు. మీరు లైకులు కొడితేనే మన వీడియోస్ అనేటివి ముందుకు పోయి మీలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దోస్తులు. మేము మరీ చెప్పేది కూడా అదే. ప్లీజ్ దోస్తులు లైక్ అయితే చేయండి. బై దోస్తులు, తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై దోస్తులు.